విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని గట్టిగా నమ్మి తన వందలాది ఎకరాల భూములను దానం చేస్తున్న గొప్ప త్యాగధనుడు సెట్టిబల్జ పితామహుడు దొమ్మెటి వెంకటరెడ్డి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొనియాడారు. కాకినాడ జిల్లా కాకినాడ రోడ్ల మండలం చిరిగ గ్రామంలో ఏర్పాటు చేసిన సెట్టిబల్జ పితామహుడు దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దొమ్మెటి వెంకటరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆయన ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ దొమ్మెటి వెంకటరెడ్డి ఎంచుకున్న బాట విద్య అని అన్నారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మిన మహనీయుడని కొనియాడారు. విద్యాభివృద్ధి కోసం తనకున్న వందలాది ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప దాత, సేవ తత్పరుడని పేర్కొన్నారు. దొమ్మెటి వెంకటరెడ్డిలోని సేవా గుణాలను నేటి తరం ఎంతనే ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ నడిచిన ముళ్లబాటను పూలబాటగా మార్చిన మహనీయుడని కొనియాడారు. కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ దొమ్మెటి వెంకటరెడ్డి వంటి మహనీయుల జీవిత చరిత్రను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యా, సేవ, సామాజిక అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దొమ్మెటి వెంకటరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లేందుకు సెట్టిబల్జ సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి మాట్లాడుతూ దొమ్మెటి వెంకటరెడ్డి సేవా స్ఫూర్తి, విద్యాభిలాష సమాజానికి ఆదర్శమని అన్నారు. ఎమ్మెల్సీ కార్య పద్మశ్రీ మాట్లాడుతూ దొమ్మెటి వెంకటరెడ్డి విద్యాభివృద్ధి, సమాజ సేవ కోసం చేసిన కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో విగ్రహదాత పాలిక శ్రీను, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచ్చేటి విజయలక్ష్మి, ఏపీ స్టేట్ సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చేటి చంద్రమౌళి, కూడా చైర్మన్ తలాటం సత్య, జడ్పీటీసీ గుప్పల తులసికుమార్, సత్యస్కన్ అధినేత డాక్టర్ కాదా వెంకటరమణ, టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట శ్రీనివాస్ బాబా, మాజీ జడ్పీ చైర్మన్ గుత్తల బుల్లిరాజు, మాజీ జడ్పీటీసీ నురుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ జిల్లా సెట్టిబల్జ సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పితాని అప్పన్న, తెలుగుదేశం పార్టీ నేతలు, బీసీ సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సోషల్ ఇంజనీరింగ్ చేయాలనే గొప్ప వ్యాఖ్యలు మరి పవన్ కళ్యాణ్ గారు, మరి ఆ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ఆదర్శంగా తీసుకుని అన్ని కులాలు, ఆపోజిట్ అన్ని కులాలు కూడా కలిసి ఉండే పరిస్థితికి వచ్చాయి. ఈ ఎన్డీఏ కూటమిలో ఒకటి మాత్రమే ఖచ్చితంగా చెప్పగలను, మన కులాన్ని మనం గౌరవించుకోవాలి, మన కులాన్ని మనం ప్రేమించుకోవాలి, ఇతర కులాలను గౌరవించుకోవాలనే నినాదంతోనే ముందుకు వెళ్తేనే ఈ ఎన్డీఏ కూటమి ఆదరిస్తారు. కులాలను విచ్ఛిన్నం చేసి కులాల మధ్య కుంపడ పెట్టే పార్టీని ఎక్కడ కూర్చోబెడతారో మన ఎన్నికల్లో చూసాం. పార్టీలు ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడు శ్రమతో కూడిన పార్టీ ఎప్పుడు శాశ్వతం 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 అందరూ ఏ విధమైన సందేహం. కాబట్టి మనం ఎవరైనా సరే మనకు పదవి వచ్చిందంటే దానికి న్యాయం చేయాలంటే, ఎమోషనల్ టచ్ ప్రజల్లోకి వెళ్ళాలి అంటే అది సేవ ఒకటే మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే దొమ్మెటి వెంకటరెడ్డి గారు మనకు ఒక దారి చూపించారో, ముళ్ళబాటని పూలబాటగా చేసి మరి విద్యనే ప్రోత్సహిస్తూ అనేక మంది విద్యావంతులను తయారు చేసిన దొమ్మెటి వెంకటరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని మన విద్య, వైద్యం అనే విషయంలో మనం ఎప్పుడు కూడా పే బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదాన్ని నమ్ముతూ మనం ఉన్న దాంట్లో ఎంతో కొంత ప్రతి కులంలోని పేదవాళ్ళు ఉంటారని చెప్పినట్టు కనీసం కులంలో ఉన్న పేదవాళ్ళన్నా సరే కాపాడాలని చెప్పి, అలాగే దొమ్మెటి వెంకటరెడ్డి గారి విగ్రహం కనపడగానే ఆయన చేసిన సేవలు, ఆయన చూపించిన దారి మనకి కనిపిస్తారని తెలియజేసుకుంటూ అందరికీ